హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 90తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జైల్లో ఉన్న మోహన్ ఏ విధంగా బయటపడాలా అని ఆలోచిస్తూ ఒక్కసారిగా గుండె పట్టుకొని నొప్పి అంటూ కిందకి కూలపడతాడు. అది చూసిన కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి ఏమైందయ్యా అని అడుగుతూ గుండె మీద చెయ్యి వేసుకొని మెలికలు తిరుగుతున్న మోహన్ని చూసి ఎస్ఐకి సిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తాడు. అది చూసిన మోహన్ కన్నింగుగా నవ్వుకుంటాడు. ఒక్కసారి జైలు నుంచి బయటపడితే మీకు దొరికే ప్రసక్తే లేదు అని అనుకుంటూ సిఐ రావడం చూసి మళ్ళీ మెలికలు తిరగడం మొదలు పెడతాడు. 2 నిమిషాలు సిఐ పరీక్షగా చూసి డాక్టర్కి ఫోన్ చేయండి, పెద్ద ప్రమాదమేమీ లేదులే, ఇక్కడే చూపించొచ్చు అని అంటాడు. ఆ మాట వినగానే ప్లాన్ ఫెయిల్ అయిందా, ఇంత నొప్పి అంటున్నా ప్రమాదం లేదంటున్నాడేంటి అని అనుకుంటాడు మోహన్. మోహన్ ఆలోచనలో ఉండగానే డాక్టర్ వస్తాడు. డాక్టర్ చెక్ చేసి ఏమీ లేదు, ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, దానివల్ల ఆ పెయిన్ అనిపించడం, మీరు కంగారు పడకండి అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి వెళ్ళిపోతాడు డాక్టర్. ఈ వంకతో బయటపడాలనుకున్న మోహన్కి ఈ దెబ్బతో పెద్ద షాకే తగిలింది. గుండె నొప్పి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలనుకుని ప్లాన్ వేశాడు. మోహన్కి సిఐ పెద్ద షాక్ ఇచ్చాడు. దాంతో ఏం చేయలేక సైలెంట్గా ఉంటాడు మోహన్. డాక్టర్ వెళ్ళిపోయాక మోహన్ ఎదురుగా వచ్చి కూర్చుంటాడు సిఐ. నీలాంటి వాళ్ళని చాలా మందిని ఇక్కడ చూశాను, ఇలాగే నటించేస్తూ ఉంటారు. ఇందాటి వరకు బాగానే ఉంది, సడన్గా నీకు గుండె నొప్పి వచ్చిందంటే ఇక్కడ నమ్మడానికి చెవిలో ఎవరైనా క్యాలీఫ్లవర్లు పెట్టుకొని ఉన్నారా? ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ ఎందుకు? బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరు కొంప కొల్లేరు చేయాలి? అయినా మొన్న టీవీలో చూసిన న్యూస్కి నీకు హార్ట్ అటాక్ రాలేదు, ఇప్పుడు ఎలా వస్తుందని మేము నమ్ముతాం అనుకున్నావు? పోలీసులంటే మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నారా మీకు? అవునులే, మీరు చేసే తప్పులకి మా పోలీసులే కదా మీకు ఇంతవరకు హెల్ప్ చేసింది. అలాంటోళ్ళు ఉండబట్టే మాలాంటి నిజాయితీ పరులకు కూడా చెడ్డ పేరు వచ్చేస్తుంది. నువ్వెన్ని నాటకాలు వేసినా ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళవు. అవసరమైతే డాక్టర్లను 2-3 తీసుకొచ్చి ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. కాదు కూడదని పిచ్చి వేషాలు వేశావనుకో, 3rd డిగ్రీ ఉపయోగించాల్సి వస్తుంది నీ మీద. నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాను. నాకే కదా నీ కేస్ అప్పగించారు. ఆల్రెడీ ఉదయం నీ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసేశాను. చాలా తెలుస్తున్నాయి. భార్య బిడ్డలు నిన్ను చీకొట్టి ఇంటి నుంచి పంపించేశారు. తల్లి కూడా కనీసం నీ మొహం చూడ్డానికి ఒప్పుకోవడం లేదు. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే ఉండడానికి ఇల్లు తప్ప తినడానికి రూపాయి కూడా లేదు. మొన్న ఇల్లు ఇచ్చినప్పుడు నీకోసం 10 లక్షలు ఫిక్స్ డిపాజిట్ ఏదో చేసిందని పేపర్లు ఇచ్చారు కదా మీ ఎక్స్ వైఫ్. ఇప్పుడు అవి కూడా క్యాన్సిల్ చేయించేశారు. అవి కూడా ఏదో అనాథాశ్రమానికి ఇచ్చేసిందంట. కాబట్టి తమరికి ఇప్పుడు కష్టపడితే తప్ప కడుపు నిండదు. ఇదే జైల్లో ఉన్నావనుకో, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, పడుకోవడానికి సెల్. చాలు కదా నీకు ఇది. నోరు మూసుకొని ఇక్కడే ఉండు. కోదు కూడదని బయటికి వెళ్ళి ఏం పీకుతావు? ఆ దేవుడు నీ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టబోతున్నాడు. ఇక్కడున్నావనుకో కనీసం ఒంట్లో అవయవాలన్నా సరిగ్గా ఉంటాయి. అదే బయటికి వెళ్ళావనుకో దేవు చేతిలో అప్పడం అయిపోతావు. తను నీ కీప్ కొడుకే కదా, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు. అవును, నీ కీప్కి నీకు చాలా ముందు నుంచే పరిచయం ఉందంట కదా, మరి ఆవిడ గారి భర్త మీద కేసు ఎలా వేసింది అని అడుగుతాడు సిఐ. సిఐ అడుగుతున్న ఒక్కొక్క మాటకి నిజాలన్నీ బయటకు వస్తున్నాయా అని మోహన్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అయ్యయ్యో, అదేంటి మోహన్, మొహం అంతా అలా చెమటలు పడుతున్నాయి. కొంపదీసి నిజంగా గుండె నొప్పి వచ్చిందా ఏంటి? నీలాంటి వాడికి ఎందుకు వస్తుంది గుండెపోటు? నీ వల్ల పక్కోళ్ళకు వస్తుంది కానీ. అవును, నీ కీప్కి నీకు 2 సెల్లలు ఎందుకంటావు?
ఇక్కడికి పంపించినా పాపం చూడకుండా ఉండలేకపోతున్నావేమో అని వెటకారంగా అడుగుతాడు సిఐ. మోహన్ కోపంగా చూడడంతో, ఏంట్రా కోపంగా చూస్తున్నావు? నువ్వు చేసింది అదే కదా. ఎలాంటి అదవైనా ఉంచుకున్న దాన్ని వేరే ఇంట్లో పెడతాడు. నువ్వేంట్రా అంటే తీసుకెళ్ళి పిల్లల ముందు పెళ్ళాం ముందే పెట్టావు. ఆ రోజే నువ్వు సగం చచ్చావు వాళ్ళ దృష్టిలో. అవును, ఆ వినోద్ ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు? అతనికి నీకు ఏంటి లింక్? వాళ్ళ నాన్నకి తెలుసా ఆ వినోద్ నీతో సహవాసం చేస్తున్నాడని? 50 ఏళ్ల నీతో 27 ఏళ్ల వాడికేం అవసరం అని అడుగుతాడు సిఐ. అది నీకనవసరం అంటాడు మోహన్. చింత చచ్చినా పులుపు చావలేదని నీలాంటి వాళ్ళని చూసే సామెత వచ్చి ఉంటది. నా ఎదురుగా కూర్చొని నాకేంటి అవసరం అంటావు? ఇప్పుడు నీ జుట్టు మొత్తం నా చేతిలో ఉంది. నేను చెప్పనా ఆ వినోద్ నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? నీ కూతురు కోసమే కదా అంటాడు సిఐ. ఇతనికి మొత్తం తెలిసిపోయా అని మోహన్ తల పట్టుకుంటాడు. తల పట్టుకున్నావు? తలలో ఏమన్నా ట్యూమర్ లాంటివి ఉన్నాయా ఏంటి? ఎప్పుడైతే ఆ వినోద్ గాడికి నీ కూతుర్ని ఇవ్వాలని ఆశపడుతున్నావో నువ్వు ఎంత ఎదవవో నాకు అప్పుడు అర్థమైంది. రోజుకొక అమ్మాయితో తిరిగేవాడికి బంగారం లాంటి నీ కూతుర్ని ఇవ్వాలి అనుకుంటున్నావు. నువ్వు అసలు మనిషివేనా? అవునులే, మామకి తగ్గ అల్లుళ్ళో ఉంటాడని వాడిని ఎంచుకుంటున్నావా? షాకింగ్ న్యూస్ చెప్పనా? ఇవన్నీ నాకు తెలిసింది నీ ఎక్స్ వైఫ్, నీ కొడుకు, నీ కూతురు వల్లనే అని చెబుతాడు సిఐ. మోహన్ షాకింగ్గా చూస్తాడు. నా ఫస్ట్ ఎంక్వైరీ అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. నీ కొడుకు ఆల్రెడీ ఇండియా వచ్చేశాడు. కంపెనీ పగ్గాలు కూడా అందుకున్నాడు. నీ మీద తిరిగి కేసు కూడా వేయబోతున్నాడు. వినోద్ అనే వ్యక్తికి కూతుర్నిస్తానని ఆశ పెట్టావని, వాడు నీ కూతుర్ని ఇబ్బంది పెడుతున్నాడని మీ ఇద్దరి మీద కేసు పెట్టమని నేనే సలహా ఇచ్చా. రేపో మాపో వచ్చి నీ కొడుకు కూడా నీ మీద కేసు పెడతాడు. ఇంకా నీకు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఒకవేళ దేవుడు నిన్ను బయటికి రప్పించాలి అనుకుంటే నీకు ఛాన్స్ వస్తుంది. నిన్ను జైల్లో ఇంత ప్రశాంతంగా కూర్చోబెడతాడు అనుకుంటున్నావా? నాకు డౌటే. తన ఆలోచన ఏదో ఉంది. ఆ ఏదో అన్నది తను చెప్పాలనుకున్నప్పుడే మనందరికీ తెలుస్తుంది. సరే, రెస్ట్ తీసుకో. అసలే పాపం షాకులు చాలా తగిలాయి కదా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిఐ. ధీరజ్ ఇండియా వచ్చేశాడా? వీళ్ళందరూ ఒకటైపోయారుగా. ఇక నందుని వినోద్కి అప్పచెప్పడం కూడా కష్టమే కదా. తన చెల్లి ఒంటి మీద ఎవరన్నా చేయి వేస్తే ధీరజ్ అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు ఈ వినోద్ గడు ఏం చేస్తాడో? వీడి వల్ల నేను ఇంకా ఇరుక్కుపోతానేమో అని మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ, ఇదంతా నువ్వు చేసిందే దేవ్. నీ వల్లే ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని నాకు పూర్తిగా అర్థమైంది. నేనేం నిన్ను చేయలేకపోవచ్చు, కానీ నా దగ్గర నీ పరువు తీయడానికి ఇంకో అస్త్రం ఉంది. తొందరలోనే అది జరిగేటట్టు చూస్తాను అని అనుకుంటూ ఆ ముంబై మినిస్టర్కి అతని పదవి పోవడానికి, అతని పరువు పోవడానికి నువ్వే కారణం అని చెప్తే చాలు, తాను చేయాల్సింది చేస్తాడు. కానీ ఇప్పుడు అతన్ని ఎలా కాంటాక్ట్ చేయడం? తొందరలోనే నీకు మళ్ళీ దెబ్బ తగిలితే ఎందుకు నాతో పెట్టుకున్నాను అని బాధపడతావు దేవ్. ఏదో ఇప్పుడు దొరికాను కదా అని ఈసారి దొరుకుతానని అనుకోకు అని తనలో తానే పిచ్చిగా ఆలోచనలు చేసుకుంటున్నాడు మోహన్. బయటికి వెళ్ళిన సిఐ దేవ్కి ఫోన్ చేస్తాడు. సిఐ నుంచి ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు దేవ్. చెప్పండి సార్, నేను చెప్పమన్నట్టు చెప్పారా అని అడుగుతాడు దేవ్. చెప్పాను దేవ్. అంతేకాకుండా ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎంక్వైరీ చేశాను కదా, ఆ విషయాలు కూడా చెప్పాను. కానీ ఎందుకు దేవ్? వాడిని ఇప్పుడు నువ్వే ఇవన్నీ చేసావని రెచ్చగొడితే వాడు మళ్ళీ ఏదో ఒక ఏదో పని చేయాలని చూస్తాడు కదా అని అడుగుతాడు సిఐ. చెయ్యాలి సార్. వాడు ఇంకా ఇంకా ఎదవ పనులు చేయాలి. జనాలందరూ వాడిని చెప్పులతో కొట్టే వరకు రావాలి. ఇప్పుడు వాడు ఎలా అయినా ముంబై మినిస్టర్ని కాంటాక్ట్ అవ్వాలని చూస్తాడు. వాడి ద్వారా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తాడు వాడు. అతను కూడా పదవి పోయిందని, అది నా వల్లే అని తెలిస్తే తప్పకుండా ఏదో ఒకటి చేయాలని చూస్తాడు. అదే నాకు కావాలి సార్. వీళ్ళందరినీ సొసైటీలో తిరగనివ్వకూడదు. చీడ పురుగులు సార్ వీళ్ళు అని అంటాడు దేవ్. అందుకే
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా తండ్రి చావు కారణమైన వీళ్ళందరినీ మనశ్శాంతిగా నేను ఉండనివ్వను. థ్యాంక్ యూ సార్, మీరు హెల్ప్ చేసినందుకు అని అంటాడు దేవ్. నో దేవ్, ఒకసారి మా పోలీసుల వల్లే మీరు చాలా నష్టపోయారు. దానివల్ల మా పోలీసుల మీద మీకు కోపం వచ్చింది కదా. కనీసం మీకు హెల్ప్ చేసైనా మా కంటిన కలంకం కొంచెం పోగొట్టుకోవాలి అని ఉంది. సార్, నాకు ఆ డిఐజీ వివరాలన్నీ చెప్పగలరా? ఆ రోజు చిన్న ఎంక్వైరీ కూడా చేయకుండా ఆ మోహన్ ఇచ్చిన డబ్బు కట్టలు తీసుకొని మా నాన్నని అనవసరంగా ఇరికించాడు. పసివాడినని కూడా చూడకుండా నా ఒంటి మీద చెయ్యి వేశాడు. అతని పదవి పోవాలి, నలుగురు చీ కొట్టాలి. కొద్దిగా డీటెయిల్స్ అతనివి నాకు చెప్పగలరా సార్ అని అడుగుతాడు దేవ్. నాకు ఒక వారం టైం ఇవ్వు దేవ్, నేను నీకు చెప్తాను. అతను మీ ఒక్క విషయంలోనే కాదు, చాలామందికి అన్యాయం చేశాడు. అతని కింద పనిచేయడం మా దౌర్భాగ్యం. అలాంటి వాడి పదవి దించుతానంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను నేను అని అంటారు సిఐ. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఉంటాను సార్, రేపు వస్తున్నాను వైజాగ్. వచ్చాక మిమ్మల్ని మీట్ అవుతాను అని ఫోన్ కట్ చేస్తాడు దేవ్. అప్పటి వరకు వీళ్ళ కాన్వర్జేషన్ అంతా వింటున్న భువి, ఇతను మీకెలా తెలుసు దేవ్? అసలు ఏం చెప్పారు మీరు? తననేం చేయబోతున్నావు దేవ్? చెప్తే మేం కూడా సంతోషిస్తాం కదా అని అంటుంది. ఏం లేదు దాత్రి, ఆ మోహన్కి కొంచెం మనమే చేస్తున్నట్టుగా హింటింపించాను. దాంతో వాడు మనల్ని దెబ్బ కొట్టడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తాడు. ఈసారి వాడి ప్లాన్లేవి వర్కౌట్ అవ్వవని వాడికి తెలిసి రావాలి కదా అని అంటాడు దేవ్. వాడిని జైల్లో కూర్చోబెట్టి తిండి పెట్టడం కూడా తండగే దేవ్. తొందరగా బయటికి తీసుకొచ్చి నీ పనిష్మెంట్ స్టార్ట్ చేయి. చేస్తాను. ముందు వాడి నోటితో జరిగింది చెప్పించి అప్పుడు వాడి పని చూస్తాను అంటాడు దేవ్. మరి అతని కీప్ గురించి ఏం ఆలోచిస్తున్నావు దేవ్? ఆవిడికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నావు అని అడుగుతుంది భువి. దేవ్ ఒక్క నిమిషం సైలెంట్ అయి, అసలు ఆవిడ ఒకటి ఉందన్నదే తలుచుకోవడానికి నాకు ఇష్టం లేదు దాత్రి. అందుకే ఆవిడికి ప్రత్యేకంగా నేనేమీ శిక్ష వెయ్యనవసరం లేదు. ఎవడి అండ చూసుకొని అంత దరిద్ర పని చేసిందో, ఎవడి డబ్బు చూసుకొని విర్రవీగిందో, ఇప్పుడు వాడి అండ ఉండదు, వాడి డబ్బు ఉండదు. వాడెలాగో ఇంకా ఆవిడ్ని దగ్గరకు కూడా రానివ్వడు. ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ రూపాయి లేని జీరో ప్లేస్లో ఉంది. జైల్లో నుంచి బయటికి రావడం కష్టం. ఒకవేళ వచ్చిన రోడ్డు మీద అడుక్కు తినాలి తప్ప ఇక తనకంటూ లైఫ్ లేదు. ఆవిడ గురించి జనాలందరికీ తెలిసేలా చేయడం మాత్రమే నేను చేస్తాను. ఒక్కళ్ళు కూడా ఆవిడని చేరదీయరు. ఇక్కడికి రాలేదు, అక్కడెవరు రానివ్వరు. ఏ ఆశ్రమం వాళ్ళు కూడా ఆవిడ్ని అందులోకి అడుగు పెట్టనివ్వరు. తినడానికి లేక, ఉండడానికి నిలువ నీడ లేక రోడ్డు మీద అడుక్కు తినాలి. అది నేను చూడాలి. అంతకు మించి శిక్ష వేయాలని నేను అనుకోవడం లేదు. అసలు ఆవిడ పేరు తలుచుకోవాలన్నా, ఆవిడ రూపం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది దాత్రి. అందుకే ఆవిడ దరిదాపుల్లో కూడా నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఆవిడ ఏం పోగొట్టుకుందో ఆవిడకి అర్థమయ్యేలా చేస్తాను. తను చేసిన పాపాలకి కుళ్ళి కొల్లి ఏడవాలి. అదే నేను కోరుకుంటుంది అని చెబుతాడు దేవ్. అంతకంటే పెద్ద శిక్ష ఇంకేం కావాలి? రోడ్డు మీద అడుక్కు తినడం అంటే అది చాలు ఆవిడికి. కానీ నాకొక కోరిక ఉంది దేవ్. ఆవిడ్ని కలిసి నువ్వన్నావు కదా, ఆవిడేం పోగొట్టుకుంది తెలియాలి అని. అది ఆవిడకి అర్థమయ్యేలా నేను చేస్తాను. అది నా కోరిక. అసలైతే ఫుల్గా కోటింగ్ ఇవ్వాలని ఉంది ఆవిడికి. కానీ వయసులో పెద్దది. పైగా ఆవిడ ఎంత దరిద్రపురాలైనా నిన్ను నాకు ఇచ్చింది కదా. ఇష్టం లేకుండా కన్నా సరే కన్నది కదా. అదొక్కటే నన్ను ఆపుతుంది. కానీ ఆవిడికి ఏ కొడుకునైతే వద్దనుకుందో ఆ కొడుకు ఈరోజు ఎంత ఉన్నతంలో ఉన్నాడో, తను ఎంచుకున్న వాడికంటే ఎంత ఎత్తులో ఉన్నాడో తెలిసేలా చేయాలి. నేను అలా ఎదిగాననే కదా దాత్రి నన్ను పడగొట్టాలని అతనితో ప్లాన్ చేసింది. ఇంకిప్పుడు నువ్వు కొత్తగా చెప్పేదేంటి? నువ్వేం చెప్పినా ఆ మూర్ఖురాలికి అర్థం కాదు. కొన్ని జన్మలంతే దొరికిన అదృష్టాన్ని వదులుకొని ఎండమాముల వైపు పరుగులు పెడతారు. ఇన్నాళ్ళు వాడి అండ చూసుకొని రెచ్చిపోయింది కదా. ఇప్పుడు వాడే పెద్ద గొయ్యి తీసి అందులో ఆవిడ్ని తోస్తాడు. ఆవిడ ఉనికి కూడా మన దరిదాపుల్లోకి రావడానికి నాకు ఇష్టం లేదు.
ఇప్పుడు ఇంతసేపు ఆవిడ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఏ కన్నబిడ్డ తన తల్లి గురించి ఇలాంటి వర్డ్ యూజ్ చేయడు. కానీ నేను యూజ్ చేస్తున్నాను. ఆవిడ ఒక పనికి రాని టిష్యూ పేపర్. అంతకు మించి ఇంకా వేరే వర్డ్ కూడా ఆవిడ కోసం మాట్లాడడం ఇష్టం లేదు నాకు అంటాడు దేవ్. కథ కొనసాగుతుంది. ఒక కొడుకు తల్లిని టిష్యూ పేపర్ అన్నాడంటే ఆ మనసులో ఎంత ఆవేదన ఉంటుందో కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.